హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నాను. దాంతోపాటు ఫుల్ హ్యాండ్స్, బుగ్గ చేతులు మరియు బ్యూటిఫుల్ ఫ్లవర్ కూడా ఎలా చేసుకోవాలో వీడియోలో ఉంటుంది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా సేమ్ పద్ధతిలో కుట్టుకోవచ్చు. సో పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇలాగే ఉంటుంది ప్రాసెస్ అంతా. చూసేయండి. ఇంకా ముందుగా కొలతలు ఏంటో చూసుకోవాలి. ఇక్కడ మా పాప అయితే చెస్ట్ రౌండ్ అంటే చెస్ట్ దగ్గర రౌండ్ 28, వేసి దగ్గర రౌండ్ 26 అంటే నడుము దగ్గర అనమాట. షోల్డర్ 13, షోల్డర్ నుంచి వేస్ట్ రౌండ్ వరకు అంటే నడుము వరకు హైట్ 12 ఇంచెస్, వేస్ట్ రౌండ్ నుంచి కింద వరకు ఫ్లోర్ వరకు 34 ఇంచెస్ అండ్ ఆర్మ్ రౌండ్ 14 ఇంచెస్. ఇప్పుడు మనము పైనది కట్ చేసుకుంటున్నాము. దానికోసం పైనుంచి షోల్డర్ నుంచి వేస్ట్ రౌండ్ వరకు కొలతను తీసుకున్నాను నేను ఇక్కడ 12 ఇంచెస్. అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలంటే మనం షోల్డర్ కొలుచుకుంటాం కదా, అది ఎంత ఉందో దాని బై 2 -2 తీసుకోవాలి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇదే కొలత. పెద్దవాళ్ళకు 15 ఉందనుకోండి, 15/2 -2 5.5 వస్తుంది అలా అనమాట. ఇక్కడ 4.5 వచ్చింది కదా, 4.5 to 5 కూడా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. కిందకేమో 6 ఇంచెస్ తీసుకోవాలి. సేమ్ అయినా తీసుకోవచ్చు. 5 ఇంచెస్ 6 ఇంచెస్ తీసుకుంటే మనకి చంక దగ్గర టైట్గా అవ్వకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి జస్ట్ 28 ఇంచెస్ కాబట్టి 28/4 7 ఇంచెస్ వస్తుంది. సో 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకోవాలి. అలాగే వేస్ట్ రౌండ్ కూడా 26/4 6.5 వస్తుంది. నేను అక్కడ 4.5 రాంగ్గా వేసాను, తర్వాత కరెక్ట్ చేస్తాను. 6.5 + 1.5 ఇంచ్ ఖర్చు కోసం వదులుకోవాలి. సో పైనుంచి కింద వరకు ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇంకా తర్వాత చంక దగ్గర లైన్ పెట్టుకొని కర్వ్ లాగా డ్రా చేసేసుకుంటే మనకి షేప్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇంకా నెక్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి కిందకి నెక్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంత మార్క్ చేసుకోవాలి. 3 కానీ 4 కానీ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా క్లాత్ పైన ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫోల్డింగ్లో పెట్టుకున్నాను క్లాత్ని. ఇప్పుడు హైట్ మార్క్ చేసుకోవాలి. 12 ఇంచెస్ హైట్ కదా, +1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం. సో 12 3/4 మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత షోల్డర్ 5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో 5 ఇంచెస్ నుంచి కిందకి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను నేను. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత మధ్యలో ఆర్మ్ దగ్గర ఒక లైన్ పెట్టుకొని కిందకి కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఆ 7 ఇంచెస్ దగ్గరికి కింద వేస్ట్ రౌండ్ 6.5 ఇంచ్ కదా, 6.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్కి లేదా 1.5 ఇంచ్కి మీకు ఎంత కావాలంటే అంత ఖర్చు వదులుకోవచ్చు. తర్వాత 2.5 ఇంచ్ మార్క్ చేసుకొని 3.5 కానీ 4 కానీ ఇక్కడ 3.5 పెట్టుకున్నాను నేను. 3 కానీ 4 కానీ మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. తర్వాత నెక్ కూడా ఇలా షేప్ లాగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడం. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ కూడా సేమ్ ఇదే పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. సేమ్ అదే పెట్టుకొని మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ. కాకపోతే ఎక్స్ట్రా మనం జిప్ కానీ లేకపోతే హుక్ కాజా కానీ పెట్టుకుంటాం కదా, దానికోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ వదులుకోవాలి ఇటు సైడ్కి. సో దానికోసం 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడక్కడ ఇలా ఎక్స్ట్రా లైన్ డ్రా చేసేసుకున్నాను. తర్వాత ఇంకా కట్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. బ్యాక్ 2 పార్ట్స్గా వస్తాయి మనకి. ఇప్పుడు ఇంకా చంక దగ్గర కొంచెం లోపలికన్నీ కట్ చేసేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ ఏం రాకుండా ఉంటాయి ఇలా చేసుకుంటే. తర్వాత ఇంకా మెయిన్ క్లాత్ కూడా ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇంకా కట్ చేసేసుకోవడమే. ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ 2 కట్ చేసేసుకున్నాను పెట్టుకొని. ఇప్పుడు ఇంకా కింద పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము.
సో క్లాత్ని ఇలా ఫోల్డ్ లాగా పెట్టుకోవాలి. మనకి వేస్ట్ రౌండ్ 26 కాబట్టి 26/4 6.5 కదా, ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకొని 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. తర్వాత 7.5 ఇంచెస్ నుంచి కింద ఫ్లోర్ వరకు హైట్ ఎంత ఉందో అది ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. సో 36 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇలా అక్కడక్కడ 36 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఇలా షేప్ డ్రా చేసేసుకోవాలి. అంబ్రెల్లా ఫ్రాక్ వచ్చేస్తుంది అన్నమాట మనకి. సో ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్కి 7.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇది ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలంటే మనకి 7.5 ఇంచ్ ప్లస్ 36 ఇంచెస్ కదా, కానీ లైనింగ్ క్లాత్ 34 అయితే సరిపోతుంది. సో 34 ఇంచెస్ 7.5 ప్లస్ 34 41.5 ఉండేటట్టుగా చూసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవచ్చు క్లాత్ వేస్ట్ అవ్వకుండా. సో 7.5కి మార్క్ చేసుకున్న తర్వాత ఆ 7.5 ఇంచెస్ నుంచి 34 ఇంచెస్కి అక్కడక్కడ మార్కింగ్స్ పెడుతున్నాను. మనకు డ్రాయింగ్లో చూపించిన విధంగానే మార్కింగ్స్ పెడుతున్నాను. చూసారు కదా, డ్రాయింగ్లో చూపించిన విధంగానే అక్కడక్కడ 34 ఇంచెస్కి మార్కింగ్ పెడుతున్నాను. ఇలా చుట్టూతా పెడితే మనకి అంబ్రెల్లా షేప్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకా ఈ మార్కింగ్ దగ్గరలో కట్ చేసేసుకుంటే అయిపోతుంది. క్లాత్ ఎంత పడుతుందో చెప్పలేదు కదా, 3 మీటర్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనకి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాం, అది కూడా బుగ్గ హ్యాండ్స్ కాబట్టి కాస్త ఎక్కువగా పడుతుంది. లేకపోతే 2.5 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు క్లాత్ని కూడా మెయిన్ క్లాత్ని కూడా చూసారు కదా, కిందకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా కట్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని దాని ప్రకారమే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. స్లీవ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ముందుగా అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము, అది కూడా బుగ్గ హ్యాండ్స్ కాబట్టి అవి ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేను డ్రాయింగ్ రూపంలో చూపిస్తున్నాను. లెంత్ అయితే 17 ఇంచెస్ ఉంది. స్లీవ్ రౌండ్ 6 ఇంచెస్, అంటే కింద చేతి దగ్గర రౌండ్గా కొలుచుకుంటే 6 ఇంచెస్ ఉందన్నమాట. ఇప్పుడు క్లాత్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఫోల్డ్ పెట్టుకోవాలి. ఫోల్డ్లో ఒకటి యాక్చువల్గా ఫోల్డ్ ఇటు సైడ్ అని రాశాను, కానీ నేను డ్రాయింగ్ రాంగ్గా అటు సైడ్ ఫోల్డ్ ఉన్నట్టుగా వేశాను. తర్వాత మారుస్తాను, కానీ ఇప్పుడే ముందుగానే చెప్పేస్తున్నాను నేను మీకు. 17 అని రాశాను కదా, అటు సైడు ఫోల్డింగ్ ఉన్న సైడ్ అనమాట. ఇటేమో విడ్త్ ఏమో 8 ఇంచెస్, చిన్నపిల్లలు కాబట్టి 8 అయితే సరిపోతుంది. పెద్దవాళ్ళు అయితే 8.5 9 అలా పెట్టుకోవాలి. సో మనము బుగ్గ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి అది కూడా ఓన్లీ షోల్డర్ దగ్గర బుగ్గ రావాలి. సో హైట్లోనే పెంచుకోవాలన్నమాట. 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఈ 3 ఇంచెస్ బుగ్గ కోసం, ఆ తర్వాత 3 ఇంచెస్ ఏమో మనకి షేప్ కోసం అన్నమాట. సో కిందకి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి 1 కానీ 1.5 ఇంచ్ కానీ మార్క్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా షేప్ డ్రా చేసేసుకోవాలి. సో ఇదనమాట మనకి స్లీవ్. కిందకేమో 6 ఇంచెస్ కదా, ప్లస్ 2 ఇంచ్ ఖర్చు కోసం మొదలుకొని కింద నుంచి పై వరకు డ్రా చేసేసుకోవాలి. స్లీవ్ రౌండ్ 6 కాబట్టి 3 తీసుకుంటే సరిపోతుంది. 3 ప్లస్ 2 ఇంచెస్ 5 ఇంచెస్. సో ఫోల్డింగ్ ఉన్న సైడు చెప్పాను కదా, 17 ఇంచెస్ ఉన్న సైడు ఫోల్డింగ్. ఇప్పుడు ఇంకా మెయిన్ క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, 20 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కదా, 20 ఇంచెస్కి మార్క్ చేశాను. వీడియోలో 20 ఇంచెస్ కరెక్ట్గా కనిపించలేదు. ఇది 4 ఫోల్డ్స్ చేశాను, ఎందుకంటే 2 స్లీవ్స్ కావాలి కాబట్టి మనకి 4 ఫోల్డ్స్ చేసేసుకున్నాను. చూసారు కదా, 20 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. అటు సైడు ఇటు సైడు పెట్టేసుకొని ఒక లైన్ లాగా డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. సో తర్వాత ఓపెన్ సైడు 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆ 6 ఇంచెస్ నుండి 1 ఇంచ్కి మార్క్ చేశాను. అక్కడ నుండి పై వరకు
ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. మనకి డ్రాయింగ్లో చూపించిన విధంగానే సేమ్ పైకి ఇలా డ్రా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కరెక్ట్గా షేప్ వచ్చేలాగా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను బ్యాక్ సైడ్ ఏమో ముందున్న లైన్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఏమో తర్వాత కొంచెం లోపలికి కరువు లాగా కట్ చేసుకోవాలి కదా, అదే చూపించాను. ఇక్కడ 3 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 5 ఇంచెస్కి మార్క్ చేసి పైనుంచి కింద వరకు లైన్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత దీన్ని కట్ చేసేసుకుంటే మనకి స్లీవ్స్ కూడా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ సైడ్కి కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి కదా, అదే కట్ చేసేసాను. ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ పార్ట్ చూసేద్దాము. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకోవడానికి అక్కడక్కడ పిన్స్ పెట్టుకున్నాను. ఇది ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి అటు ఇటు పోకుండా ఉండడానికి ఇలా పెట్టాను అన్నమాట పిన్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకుంటున్నాం అంతే. సో చుట్టూతా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత నెక్ ఫినిషింగ్ కోసం క్రాస్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ తీసుకున్నాను నేను. ఇక్కడ క్రాస్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. 1 ఇంచ్ పీస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ మరియు ఫ్రంట్ పీసెస్ని అటాచ్ చేసేసుకోవాలి. అంటే షోల్డర్ దగ్గర అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పెట్టేసుకొని షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలి. 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మరియు షోల్డర్ దగ్గర కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు మరియు ఎండ్ చేసేటప్పుడు కూడా జిగ్జాగ్ కుట్టులాగా వేసుకోవాలి. ఈజీగా కుట్టు ఊడిపోకుండా అన్నమాట. ఇప్పుడు ఇంకా నెక్ ఫినిషింగ్ కోసం ఆల్రెడీ పీస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని పై వైపు నుంచి స్టిచ్ చేస్తున్నాను. అంటే రైట్ సైడ్కి స్టిచ్ చేస్తున్నాను. తర్వాత లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది. చూసారు కదా, చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు మనం అటాచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అంటే నెక్ ఫినిషింగ్ కోసం అటాచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అటువైపు కొద్దిగా కూడా కనిపించకుండా మొత్తం ఇటు సైడ్ వచ్చేలాగా తిప్పుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చేసుకుంటే నీట్గా వస్తుంది మనకి నెక్ ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఇంకా హుక్ కాజా లేదా జిప్ కోసం కొంచెం వదిలేసుకున్నాం కదా 1 ఇంచ్, దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. 2 వైపులా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇంకా జిప్ అటాచ్ చేసేసుకోవడమే. చూసారు కదా, పైకి ఎంతవరకు సరిపోతుందో చూసుకొని పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి అక్కడి నుంచి. ఎందుకంటే పైనకి ఊడిపోకుండా ఉండడానికి కిందకి ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోవచ్చు. పైకి మాత్రం కరెక్ట్గా అది ఫినిషింగ్ చేసి ఇస్తారు కదా వాళ్ళు కాల్చి కొంచెం జిప్ని, అందుకని పైకి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎంత అయితే సరిపోతుందో అంత పెట్టుకొని కిందకి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. జిప్పర్ ఫూట్ ఉంటే మీ దగ్గర అది పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఇలా అయినా కూడా పర్వాలేదు, దాంట్లో మధ్యలో వచ్చేలాగా పెట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే ఈజీగా బాగానే వస్తుంది. మీరు చూస్తారు కదా, ఇప్పుడు చాలా నీట్గా వచ్చింది. చూసారు కదా, జిప్ ఏం కనిపించట్లేదు అసలు. ఈ పైకి ఎక్స్ట్రా ఉన్నవి కూడా కట్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. కింద కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని కింద జిగ్జాగ్ కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్లీవ్స్ అటాచ్ చేస్తున్నాను. 2 రైట్ సైడ్స్ ఒకే వైపు వచ్చేలాగా చూసుకొని పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. స్లీవ్ని కొంచెం స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఈ ఫ్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఓన్లీ షోల్డర్ దగ్గర కొద్ది భాగం ఫ్లీట్స్ వస్తే సరిపోతుంది మనకి. అటు 3 ఫ్లీట్స్ ఇటు 3 ఫ్లీట్స్ రావాలి షోల్డర్కి. స్టిచ్ చేసేటప్పుడు కూడా అటువైపువి ఇటు వచ్చేలాగా ఇటువైపు అటు వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫ్లీట్స్ అనేవి. అటు నుంచి కుట్టేటప్పుడు ఇటు సైడ్ ఫ్లీట్స్ పెడుతున్నాను, గమనించండి మీరు. తర్వాత ఇక్కడ షోల్డర్ దాటిన తర్వాత ఇంకా ఇటు సైడ్ అటు సైడు పెట్టాలి, అంటే షోల్డర్ మధ్య భాగంకి చూసేలాగా అన్నమాట ఈ ఫ్లీట్స్ అనేవి ఉండాలి. ఇలా పెట్టుకునే స్లీవ్స్ ఫాలింగ్ మెటీరియల్ కాకుండా ఇంకా ఆర్గాన్జా మెటీరియల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. చాలా పైకి ఇలా బుగ్గలాగా షోల్డర్ దగ్గర చాలా బాగా నీట్గా కనిపిస్తుంది, బాగుంటుంది. ఇది ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి కాస్త తెలియట్లేదు, కానీ అయినా కూడా చాలా బాగుంది చూడడానికి లుక్ అయితే. చూసారు కదా, స్లీవ్ అటాచ్ చేయడం అయిపోయింది. కిందికి కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. 2 స్లీవ్స్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా సైడ్స్కి అటాచ్ చేస్తున్నాను. చూసారు కదా, స్లీవ్ రౌండ్ 3 ఇంచెస్ చూసుకొని అటాచ్ చేసేసుకోవాలి. 2 వైపులా ఇలాగే అటాచ్ చేసేసుకోవాలి. పై భాగం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకా కింది భాగం కోసం లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్ని వేస్ట్ రౌండ్ దగ్గర అంటే నడుము దగ్గర కట్ చేసుకున్నాం కదా, అక్కడ 2 భాగాలు సేమ్ ఉంటాయి కదా, అక్కడ అటాచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకొని ఇంకా పై భాగం కింది భాగం అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా కింది వైపుకు లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్ కూడా పీకో చేసేసుకున్నాను. చూసారు కదా, సైడ్స్ కూడా అటాచ్ చేసేసాను. దేనికి అది అన్నమాట, లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాతే, మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాతే అటాచ్ చేసేసాను. తర్వాత పైది కిందిది అటాచ్ చేయడానికి 2 రైట్ సైడ్స్ ఒకవైపు ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి. అంటే కిందది కరెక్ట్గా ఉండాలి, పైదేమో ఉల్టా తీసుకొని దానిపై నుంచి పెట్టుకోవాలి. అప్పుడు 2 రైట్ సైడ్స్ ఒకే వైపు ఉండేలాగా వస్తాయి. చూసారు కదా, మనకి పైది పైకి కనిపించేలాగా ఉండాలి, అది కూడా రివర్స్లో అన్నమాట. సో ఇప్పుడు ఇంకా చుట్టూతా స్టిచ్ వేసేసుకుంటే మనకి లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. 2 స్టిచెస్ వేసుకోవాలి ఇలాంటి మెయిన్ దగ్గరలో, సైడ్స్కి కూడా. ఇంకా ఇప్పుడు ఇంకా ఫ్లవర్ ప్రిపరేషన్ చూద్దాము. రెడ్ క్లాత్ తీసుకున్నాను నేను ఇక్కడ.
3 ఇంచెస్ విడ్త్ మరియు 21 ఇంచెస్ లెంత్ ఉండేలాగా చూసుకొని ఒక పీస్ తీసుకున్నాను. ఇంకొకటేమో గోల్డెన్ జరీ ఉన్న రెడ్ క్లాత్ తీసుకున్నాను. 1.5 ఇంచ్ విడ్త్ అండ్ 8 ఇంచెస్ లెంత్ ఉండేలాగా చూసుకొని తీసుకున్నాను. ఇప్పుడు దూరపు కుట్టు సెట్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా దూరం కుట్టు వేసుకొని స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి దారాన్ని లాగుతూ ఉంటే మనకి క్లాత్ అనేది దగ్గరగా వస్తుంది. అప్పుడు మనకి ఫ్లవర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మనం తీసుకున్న 2 పీసెస్ కూడా అలాగే చేసేసుకోవాలి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఎక్స్ట్రా దారం ఉండేలాగా చూసుకొని కట్ చేసుకొని ఈ 2 దారాలు ఉంటాయి కదా, అందులో నుంచి ఒక దారాన్ని పట్టుకొని మెల్లమెల్లగా లాగుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది. అది చూసారు కదా, చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మనకి ఇలా లాగుతూ ఉన్నప్పుడు సైడ్స్కి ఉన్న దారాలు కూడా లెగుస్తూ వస్తున్నాయి. ఒకవేళ అలా అవ్వకుండా ఉండాలంటే ఎడ్జెస్ కొద్దిగా కాల్చుకుంటే సరిపోతుంది. లేదంటే మనము ఇలా చుట్టుకునేటప్పుడు దారాలు కిందికి వెళ్ళేలాగా స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది సూది దారంతో. నేనైతే సూది దారంతో ఆ దారాలు కనిపించకుండా నీట్గా స్టిచ్ వేసుకున్నాను. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా కొద్దిగా చుట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి సూది దారంతో. ఫస్ట్ రెడ్ క్లాత్ది పెట్టి దానిపైన ఇలా మంచిగా కనిపించడానికి గోల్డెన్ జరీ ఉన్నదాన్ని పెట్టేస్తే నీట్గా చాలా బాగా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎలా ఉందో. ఈ ఫ్లవర్ మీకు నచ్చిన చోట ఎక్కడైనా అటాచ్ చేసుకోవచ్చు. స్లీవ్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఇంకా ఆర్గాంజా క్లాత్ అయితే ఇంకా నీట్గా చాలా బాగుంటాయి. ఇదన్నమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.